వెల్కమ్ టు ఓల్గా న్యూస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం బీసీల చుట్టే తిరుగుతూ ఉన్నది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనే చర్చ ప్రతి పార్టీలో కొనసాగుతూ ఉన్నది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బీసీల రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి ఆర్డినెన్స్ను కూడా పంపించినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద దీని చుట్టే, అంటే బీసీ రిజర్వేషన్ల చుట్టే నిన్న కేబినెట్ మీటింగ్ కూడా జరిగింది. ముఖ్యంగా 5 గంటల పాటు సాగిన కేబినెట్ మీటింగ్లో దాదాపు సగం పైగా సమయం ఈ బీసీ రిజర్వేషన్లపై మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీ తీర్మానాన్ని కూడా ఆ గవర్నర్కు పంపించినట్టు తెలుస్తూ ఉన్నది. కానీ ఆ ఆర్డినెన్స్ని అయితే గవర్నర్ ఇప్పటివరకు ఆమోదించలేదు. అయితే దీని వెనకాల ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం హస్తం ఉందని ఇటు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు నిన్న కేబినెట్ మీటింగ్లో మరొక తీర్మానాన్ని కూడా వారు తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో బీసీల రిజర్వేషన్లు అమలుపై ఇటు ఢిల్లీకి వెళ్ళి పోరాడాలని వారంతా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు ఆగస్టు 5, 6, 7 ఈ 3 రోజుల పాటు ఢిల్లీలో ధర్నా చేరున్నట్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద ఈ ధర్నాకు అన్ని ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు అన్ని కలిసి రావాలని చెప్పేసి అటు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో తెలియజేశారు. మొత్తం మీద 5, 6, 7 ఈ 3 రోజుల పాటు ఢిల్లీలో తెలంగాణ బీసీ రిజర్వేషన్ల లొల్లి షురూ కానున్నట్లు అర్థమవుతా ఉన్నది. దీనిపై విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి, అటు మంత్రులు సైతం ప్రతిసారి చెప్తూ వస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి కత్తి మీద సవాల్లా మారిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేసి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ బీసీ రిజర్వేషన్లు కాస్త వెనక్కి జరిగినా, లేదంటే అమలు జాప్యం జరిగినా ఖచ్చితంగా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రభావం పడే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇప్పుడు రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు. మొత్తం మీద సుప్రీంకోర్టు ఇదివరకే తీర్పిచ్చింది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే క్లియర్ ఆర్డినెన్స్ అయితే ఇచ్చేసింది. ఈ మేరకు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు ఏదైతే 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తానంటూ మొదటి నుంచి చెబుతూ వస్తున్న రేవంత్ రెడ్డికి ఇది సవాల్గా మారింది. ఒకవేళ బీసీ రిజర్వేషన్ల బిల్లు అమలు కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో జరిగే అతిపెద్ద, ఒకవేళ బీసీ రిజర్వేషన్ల 42% అమలు కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు ఇటు విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఈ మేరకు ఎలాగైనా బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ బిల్లును ఆమోదించాలని ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఈ 5, 6, 7 తేదీల్లో ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్కి సంబంధించిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా అక్కడికి వెళ్తారు. వీరితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు, అలాగే వీరితో పాటు బీసీ నేతలు, బీసీ సంఘాల నేతలు కూడా వీరితో రావాలని చెప్పేసి ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే పిలుపునిచ్చారు. మరి వీరితో కలిసి వారంతా ఢిల్లీకి వెళ్తారా, అక్కడ వీరితో పాటు ధర్నాలో పాల్గొంటారా అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన అంశం ఏర్పడింది. మొత్తం మీద బీసీ రిజర్వేషన్ల బిల్ అయితే ఇటు కాంగ్రెస్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం అనేది అది కేంద్రం చేతిలో ఉంటుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము, అంటే కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వము, ఇక్కడ మన తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్లస్ అయ్యేలా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి జరిగేలా ఆ నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు అందరూ ఆలోచించాల్సిన విషయం. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తారు, అసలు బీసీ రిజర్వేషన్ల బిల్లును సాధిస్తారా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలియనుంది.